నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పత్తిపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గజ్జె ఐలయ్య కత్తెర గుర్తుకు ఘన విజయం సాధించారు. గ్రామంలో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని, అందుకే ప్రజలు నన్ను ఆదరించాలని సర్పంచ్ అభ్యర్థి గజ్జె ఐలయ్య గెలుపొందారు. నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సహకారంతో నన్ను గెలిపించినందుకు గాను గ్రామ అభివృద్ధి కోసం అందరితో ఎల్లవేళలా పాటుపడతానని అన్నారు. నా యొక్క ఊరును గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటా. నేను అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ నేను పత్తిపాక గ్రామానికి చెందిన వ్యక్తిని. నేను నా మీద నమ్మకం పెట్టుకొని మా ఎమ్మెల్యే వారి గుప్పలపల్లి ఎమ్మెల్యే వారు గంట సత్యనారాయణ గారు నాకు టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. నేను ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ గెలుపుకు నేను పత్తిపాక గ్రామాల ప్రజలందరికీ నేను వాస్తవానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గెలుపు కారణం వాళ్ళు. నేను ఉన్నంత వరకు నేను ఊరికి సేవ చేస్తూనే ఉంటా. నా యొక్క ఊరును గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటా. నేను అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ గడపకు నేను నా మీద నమ్మకం పెట్టి నన్ను గెలిపించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క సమస్యలని ప్రతి సమస్యని తీరుస్తా. నేను ఎప్పుడు నన్ను పత్తిపాక ఊరికి ఒక సైనికునిగా పనిచేస్తాను. నేను వాళ్ళకి ఏ ఆపదలను చేసి అందుబాటులో ఉంటాను. నేను ఊరిని పట్టుకొని ఉంటాను. నేను దయచేసి ఇప్పటికీ నేను పత్తిపాక గ్రామ ప్రజలను ఎప్పుడు నేను మరవని నా గుండెలో పెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను. నేను ముఖ్యంగా నేను పత్తిపాక ప్రజలు తెలియజేసింది, నన్ను గతంలో సుధా ఎంపీడీగా గెలిపించిన నా మీద నమ్మకం పెట్టుకొని, కానీ నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టేసి పార్టీ మార కూడా నేను ఉన్నా. నేను ఇప్పుడు మళ్ళీ చూద్దా మా అన్న అప్పుడు నాకు మా ఊరిని ఎంపీడీ గెలిపించిన చూద్దా, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అప్పుడు పనులు అయిన పరిధిలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కాబట్టి ఆయన పనులు చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ అవకాశం చూద్దా నా పత్తిపాక ప్రజలు అయినా గెలిపించాలని కోరుకున్నారు కాబట్టి నేను పత్తిపాక ఊరు ప్రజలందరికీ నేను కడపకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.